ఆ విధంగా ఒక జీవి చేసినటువంటి పాపాలను అనుసరించి ఏ విధమైనటువంటి రోగాలను అనుభవిస్తాడో చెప్పినటువంటి అధ్యాయము ముగుస్తున్నప్పుడు భగవానుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఏమని అంటే, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా అభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అన్నాడు. ఎంతటి వాడైనా తాను అనుభవించినటువంటి, తాను చేసినటువంటి ఆ కర్మకు అది శుభమైనా అశుభమైనా సరే ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. అనుభవించకుండా దానిని దాటించగలిగినటువంటి సమర్థుడు ఎవరు అంటే మళ్ళీ దానికి బ్రహ్మాండ పురాణంలో పూర్వభాగమునందు దత్తాత్రేయ చరిత్రయందు గురువు యొక్క ప్రాధాన్యతను వర్ణిస్తూ ఈ కర్మదోషాన్ని నివారించగలిగినటువంటి సమర్థత గురువుకి ఎట్లా ఇవ్వబడింది అనేది అది మనకి విడిగా చెప్పబడి ఉన్నది మనకి. కానీ ప్రతి జీవి ఆ కర్మను అనుభవించి తీరాలి. ఇకపోతే ఆ కర్మం యొక్క విశేషణాన్ని, దాని తీవ్రతను నియంత్రించగలిగినటువంటి సమర్థుడు కలియుగంలో ఎవరు అంటే గురువు అని చెప్పబడింది. ఆ గురువుకు కొన్ని నిర్వచనాలు వేదవ్యాసుడు గురుగీత యందు మనకి ప్రామాణికంగా చూపించారు. నా గురోరధికం అన్నారు ఆయన. గురువును మించినటువంటి వ్యక్తి లేడు, దైవము లేదు. అందుకనే మనకు ఉపనిషత్ సారాంశం కూడా ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం అంటుంది. ఆచార్యుడు సర్వదా ఆయన సర్వవిధములైనటువంటి ప్రతిభాశాలిగా ఆచార్యుణ్ణి, గురువుణ్ణి చూపించడం జరిగింది మనకి. గురువాక్యము సర్వశ్రేష్టమైనటువంటి వాక్యము. గురువాక్యము మార్గదర్శకం అవుతుంది మనకి. నమ్మి అడుగులు వెయ్యాలి. సందేహము వేరు, జిజ్ఞాస వేరు, వితన్నం వేరు. వీటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని బట్టి నీవు సంపాదించేటువంటి ఫలితం ఉంటుంది. అలా ఆ విధమైనటువంటి ఆ వివరణతోటి ఆ అధ్యాయాన్ని ముగించినటువంటి భగవానుడు తదుపరి గరుడు అడుగుతున్నాడు, కథం ఉత్స్యజ్యతే మాతుర్జఠరే నరకాగతః గర్భాది దుఃఖం యద్భుక్తే తన్మే కథయ కేశవ. శ్రీ మహావిష్ణు, ఒక్క విషయం చెప్పవయ్యా నాకు. జీవుడు తల్లి గర్భములోనికి ప్రవేశించి ఆ గర్భ నరకాన్ని ఏదైతే ఉందో ఏ విధంగా అనుభవిస్తాడు? ఇతపూర్వం అధ్యాయంలో మనం చెప్పుకున్నాం, ఒక జీవి దాటిన తర్వాత పురోగతిని ఎట్లా పొందుతాడు, ఆ ప్రతి మాసము పెట్టేటువంటి మాసికము అతనికి బలాన్ని ఎట్లా ఇస్తుంది, ఇవన్నీ మనం వివరించుకున్నాం. ఆ 10 రోజుల కార్యక్రమము ఎడల కలిగినటువంటి జీవి ఉత్థానం ఎట్లా ఉంటుందో మనం వర్ణించుకోవడం జరిగింది. అట్లా ఇప్పుడు ఈ కర్మఫలాన్ని జీవుడు ఎలా అనుభవిస్తున్నాడు గర్భములో? ఈనాడంటే మనకి సైన్స్ అనేటువంటి పేరు మీద లోపల ఉన్నటువంటి ఆ జీవి ఉత్పత్తి, పునరుత్పత్తి, అందులో జరిగేటువంటి మార్పుల్ని మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. మరి ఆనాటి కాలానికి ఇవన్నీ ద్రష్టలు తమ దార్శనికతని కదా ఉపయోగించి రాసినటువంటివి. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ 4వ నెల వచ్చిందో 5వ నెల వచ్చిందో, ఇప్పుడు హార్ట్ బీట్ స్టార్ట్ అవుతోంది, ఇప్పుడు ఇలా ఉంటుంది, ఫలానాది ఎదిగింది, ఫలానా అవయం బాగుంది, ఇవన్నీ చెప్తున్నారు. అసలు ఏ మాసమునందు ఏ అవయవము ఆ జీవికి సంతరించుకొని ఏ విధముగా ఆ గర్భము లోపల, తల్లి గర్భములో ఏ విధముగా ఆ జీవి ప్రయాసపడుతున్నాడన్నటువంటి ఆ వివరణని మరి ఈ పురాణాలన్నీ కొన్ని వేల సంవత్సరాల పూర్వానివి కదా, మరి అప్పుడే ఎలా నిర్ణయించగలిగారు వాళ్ళు? అంటే ఈనాడు నువ్వు చెప్తున్నటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో ఇది కూడా ఒక 30-40 ఏళ్ల క్రితం మాట మాత్రమే. అంతకుముందు ఇవి కూడా లేవుగా. మరి ఇవి వేల సంవత్సరాల క్రితం ఈ వర్ణనని ఎలా వారు వివరించారు? ఎలా మన పూర్వీకులు ఈ వర్ణనని అనుసరించి ఆ జీవి యొక్క పురోగతితోటి ఆ అంతర్లీనంగా జీవి పెరుగుతున్న విధానాన్ని అంచనా వేసి ఫలానా రోజుకి వీరికి ప్రసవం అవుతుంది అని ఎలా నిర్ధారిస్తున్నారు వారు? ఎలా నిర్ధారించారు వాళ్ళు? మానవ మేధస్సుకు అందనటువంటిది, ప్రకృతి చైతన్యంలో నిబిడీకృతమై ఉన్నటువంటిది, దైవం అనేటువంటి ఒక స్పష్ట ఆకారాన్ని చైతన్య స్వరూపముగా భావించి మనకు అందించినటువంటి మార్గదర్శకత్వముతో మనం జీవించిన జీవన విధానాన్ని ఈనాడు మనం సమాజములో సనాతన ధర్మము ఒక మతము కాదు, ఒక ధర్మము, నాగరికత అని చెప్పడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలుగా మనకు కనబడుతున్నాయి.
ఎవడో కుహనా మేధావులు ఆనాటి కాలంలో ఆనాటి వ్యవస్థను అనుసరించి అప్పుడు అలా జీవించారు కదా, ఇప్పుడు ఇలా జీవిస్తారా అని మనం ప్రశ్నిస్తున్నారే, అలాంటి కుహనా మేధావులకి అర్థం కానిది ఏంటంటే కాలమాన పరిస్థితులను అనుసరించి ధర్మాన్ని జీవన విధానాన్ని సరళీకృతం చేస్తూ జీవన విధానాన్ని ఒక ఉత్తమమైనటువంటి నాగరికతకు అనుసంధానం చేసినటువంటి ఈ సనాతన ధర్మము తో పోల్చడానికి ఇతర ఏ మతాలు సరిపోవు. సనాతన ధర్మములో లేనటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే మతమౌఢ్యము. అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమో కొన్ని వందల సంవత్సరాల క్రితమో ఒక పిచ్చ పుస్తకం ఒకటి పట్టుకుని అందులో రాసినట్టుగా ఈనాటికి అన్ని వందల మంది సంతానాన్ని కనాలి అని మన శాస్త్రము చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మన సనాతన ధర్మము సరళీకృత జీవన విధానాన్ని అనుసరించింది. గుర్తుపెట్టుకోవాలి. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తోంది. గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజ శ్రేయస్సుని ఈ కాలమాన పరిస్థితులకి అనుసంధానం చేస్తోంది. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. దీన్ని సరిపోల్చడానికి, దీంతో సరితూగడానికి అర్హతే లేనటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చేతగానితనం వలన మన మతాన్ని, మన ధర్మాన్ని విమర్శిస్తారు. అంతే కదా. చేతగాని వాడు ఏం చేస్తాడు? విమర్శిస్తాడు. చేతనైన వాడు, సమర్థుడు ఏం చేస్తాడు? నిరూపిస్తాడు, నిలబడతాడు. మిగతా వాళ్ళందరూ, ఆడంగులేని వాళ్ళందరూ, చేతగాని సన్నాసులు ఏం చేస్తారు? విమర్శిస్తారు, కువిమర్శలు చేస్తారు. ప్రతి ధర్మములోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని మనం సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మన గొప్పతనం. అందుకనే సనాతన ధర్మం ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా నిలబడుతుంది. ఇది సమాజ ఉద్ధరణకి మాత్రమే తోడ్పడుతోంది. అర్థం లేని కుహనా మేధావులు రాసినటువంటి చరిత్రను మనకి వక్రీకరించి చూపించి మన మతాన్ని మన చేతనే తిట్టించేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఆ శూన్యవాదుల యొక్క తెలివితేటలు గర్భంలో కలిసిపోయేటువంటి సమయం దాపురించింది. మన ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునేటువంటి స్వర్ణయుగం ప్రారంభమైందని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇది సమాజ ఉద్ధరణకి, ప్రాకృతిక చైతన్యానికి సూచిక. అర్థం చేసుకుంటే మన వేదము కానీ, వేద మంత్రము కానీ, పురాణము కానీ సమాజ హితాన్ని, ప్రకృతి హితాన్ని కోరుకున్నది. మానవ మేధలో కలిగినటువంటి ఆ వైక్లభ్యాలు, అసూయ, ద్వేషాలు, అత్యాస ఇవన్నీ ప్రకృతిని నాశనం చేస్తున్నప్పుడు ఆ మానవుడే మళ్ళీ ప్రకృతి యొక్క విలయానికి బానిసవుతున్నాడు, బలవుతున్నాడు. ఇది అర్థం చేసుకుని మనం ఉన్నంతలో చక్కగా ఆనందదాయకమైన, తృప్తికరమైన జీవితాన్ని గడపగలిగామనుకోండి. ఉదాహరణకి దేనిలో మనకు లోటుంది? కడుపు నిండా అన్నం తిని చక్కటి నిద్రపోయి జీవితాన్ని తృప్తిగా, సంతోషంగా జీవించగలిగేటువంటి ఒక సనాతన ధర్మ జీవన విధానాన్ని అవలంబించామనుకోండి, నేను ఆనందంగా ఉంటాను, ఎదుటివారిని ఆనందంగా ఉంచుతాను. ఇది సనాతన ధర్మము. నన్ను నమ్మని వాడిని చంపేస్తాను, నాకు వ్యతిరేకమైన వాడిని ఆలయాలు కూల్చేస్తాను, నేను నమ్ముకున్నటువంటి ప్రార్థనా మందిరాలను మాత్రమే కడతాను, ఇలాంటి ఒక తుచ్చవాదాన్ని సనాతన ధర్మము ప్రేరేపించలేదు, ప్రోత్సహించలేదు.